వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము ఎక్సర్సైజ్ 3Dలో రోమన్ నెంబర్ 2లో 6 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది ప్రాబ్లం నెంబర్ 7 అండ్ ఫైనల్ ప్రాబ్లం. ఇఫ్ Δ1 ఈజ్ ఈక్వల్ టు ఇది ఇచ్చారు, Δ2 వాల్యూ ఇచ్చారు అండ్ Δ1 ఈజ్ ఈక్వల్ Δ2, దెన్ షో దట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ 1 అనేసి చెప్పమంటున్నారు. ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అని అంటే Δ1 ఈజ్ ఈక్వల్ 1 కాస్ ఆల్ఫా cos beta, next cos alpha 1 cos gamma cos beta cos gamma 1. ఇప్పుడు మనం దీన్ని డెట్ వాల్యూ అనేది కనుక్కుంటున్నాం. అంటే 1 ఇంటూ 1 కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్, అర్థమైందా అండి? 1 ఇంటూ 1 కాస్ స్క్వేర్ గామా, ఇది గామా కదండి, సారీ, కాస్ స్క్వేర్ గామా. నెక్స్ట్ మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ, ఇప్పుడు ఇది వెళ్ళిపోతుంది కాబట్టి కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా ఇంటూ కాస్ గామా. అర్థమైందా అండి? ఈ రో ఈ కాలం వెళ్ళిపోతుంది కాబట్టి కాస్ ఆల్ఫా ఇంటూ 1 కాస్ ఆల్ఫా మైనస్ ఆఫ్ కాస్ బీటా ఇంటూ కాస్ గామా. నెక్స్ట్ కాస్ బీటా ఇంటూ, ఇప్పుడు ఈ రో ఈ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి కాస్ ఆల్ఫా కాస్ గామా కాస్ ఆల్ఫా కాస్ గామా మైనస్ కాస్ బీటా. అర్థమైందా అండి? ఏం వేసాము? డెట్ వాల్యూ అనుకుంటాం. 1 ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ గామా, నెక్స్ట్ మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ 1 కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా కాస్ గామా ప్లస్ కాస్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ గామా మైనస్ కాస్ బీటా. ఇప్పుడు దీన్ని మనము 1 మైనస్ కాస్ స్క్వేర్ గామా కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. కాస్ ఆల్ఫా తోటి మల్టిప్లై చేస్తున్నాం. కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. అదేవిధంగా కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ ఆల్ఫా కాస్ గామా అంటే కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాస్ స్క్వేర్ బీటా. ఇప్పుడు దేర్ఫోర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఒకటే ఉంది మైనస్ కాస్ స్క్వేర్ బీటా ఒకటే ఉంది మైనస్ కాస్ స్క్వేర్ గామా. 3 ఉన్నాయి కాబట్టి 3 ఈ విధంగా రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఒక కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా ఈడ కూడా ఉంది కాబట్టి ప్లస్ 2 ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. ఇదేంటండి? Δ1 యొక్క వాల్యూ. ఏం చేసాము మనం? Δ1 ఇచ్చిందాన్ని మనం డెట్ కనుక్కున్న తర్వాత వీటిని సింప్లిఫై చేస్తే మనకి Δ1 యొక్క వాల్యూ వచ్చింది. అదేవిధంగా Δ2 ఈజ్ ఈక్వల్ 0 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ ఆల్ఫా 0 కాస్ బీటా నెక్స్ట్ కాస్ బీటా కాస్ గామా 0. దీనికి కూడా మనం డెట్ వాల్యూని కనుక్కుంటున్నాం. ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది కాబట్టి దాన్ని రాయట్లేదు. నెక్స్ట్ కాస్ ఆల్ఫా ఇంటూ 0 మైనస్ ఆఫ్ కాస్ గామా కాస్ బీటా. ఏం చేసామండి? 0 రాసాం కాబట్టి ఇది మైనస్ కాస్ ఆల్ఫా, ఇది ఉండదు కాబట్టి కాస్ ఆల్ఫా ఇంటూ 0 మైనస్ ఆఫ్ కాస్ గామా కాస్ బీటా ప్లస్ అదేవిధంగా కాస్ బీటా ఇంటూ ఇది ఉండదు కాబట్టి కాస్ ఆల్ఫా కాస్ గామా మైనస్ 0. దట్ ఇంప్లైస్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ కాబట్టి కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. అదేవిధంగా ఏం చేసామండి? 0 ఇంటూ 0 కాబట్టి 0 దాన్ని రాయలేదు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా నెక్స్ట్ ప్లస్ కాస్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ గామా అంటే కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా మైనస్ ఇంటూ 0 ఎనీథింగ్ 0 కాబట్టి దట్ ఇంప్లైస్ ఈ రెండు ఉన్నాయి కాబట్టి 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. మనకి ఇచ్చిన గివెన్ కండిషన్ ఏమన్నారు? Δ1 ఈజ్ ఈక్వల్ Δ2 ఉన్నాయి కదా. Δ1 ఎంత వచ్చింది? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా మైనస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ 2 ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ బీటా
కాస్ గామా. అదే కదండి ఇక్కడ వచ్చిన వాల్యూనే నేను ఇది రాసాను. ఈజ్ ఈక్వల్ డెల్టా 2 యొక్క వాల్యూ ఎంత వచ్చింది, ఇదే కదా, 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. ఇప్పుడు ఇది ఈక్వల్ టులో సేమ్ సైన్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ చేయొచ్చు కదా, అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా మైనస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం ఇటు వచ్చేస్తే ఏమవుతుంది, 1 ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా ప్లస్లు కదా, సారీ అండి, ఇక్కడ వచ్చిన తర్వాత దట్ ఇంప్లైస్ 1 ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ గామా. హెన్స్ అనేది ప్రూవ్ అయిపోయింది. హెన్స్ ప్రూవ్డ్. ఏం చేసామండి మనం, ఫస్ట్ డెల్టా 1 యొక్క వాల్యూ తీసుకొని దానికి డెట్ కనుక్కున్నాము. 1 ఇంటూ ఇది ఉండదు కాబట్టి ఇది అయిపోయిన తర్వాత డెల్టా 1 యొక్క వాల్యూ అయిపోయినాక డెల్టా 2 వాల్యూ కనుక్కున్నాము. మనకి ఇచ్చిన గివెన్ కండిషన్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ డెల్టా 2 కాబట్టి డెల్టా 1 ఈజ్ ఈక్వల్ డెల్టా 1 ఏంటండి, మనకు వచ్చిన ఈ వాల్యూ ఇది ఉంది కదా, ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ డెల్టా 2 యొక్క వాల్యూ. ఇది క్యాన్సిల్ అవుతే ఇప్పుడు 1 ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ 0. అంటే ఇప్పుడు 1 ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా మనం చూపించామన్నది అదే కదండి, మనకు వచ్చేసింది కాబట్టి హెన్స్ అనేది ప్రూవ్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.